ఆయనవెల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష కలశముల పూజ ఘనంగా ప్రారంభమైంది. మాఘమాసం సందర్భంగా నేటి నుంచి సరస్వతి కల్ప సప్తనది జలాభిషేకం లక్ష కలముల పూజా కార్యక్రమం 3 రోజుల పాటు జరగనుంది. పూజ చేసిన పెన్నలను తీసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారని, లక్ష కలముల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు అన్నారు. భక్తుల విరాళాలతో సమకూర్చిన 1,50,000 కలములను 15వ తేదీన భక్తులకు, విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నట్లు నాగబాబు చెప్పారు. ఈరోజు చదువుల పండుగ మన ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. నిన్న సప్తనదీ జలాలతో అభిషేకం చేయడం జరిగింది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి తీర్థజలములు తీసుకొచ్చి ఆ పవిత్ర జలములతో స్వామివారికి అత్యంత అద్భుతంగా అభిషేకం చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అభిషేకంతో పాటు 1,00,000 కలముల పూజ, సుమారు 1,50,000 కలములు కొనడం జరిగింది. ఆ భక్తులు ఇచ్చిన సహాయ సహకారాలతో వారు అందించిన ద్రవ్యంతో ఆ కలములు కొనటం జరిగింది. ఆ కలములతో ఇప్పుడు స్వామివారికి అభిషేకం కలములతో అభిషేకం చేసి ప్రతి విద్యార్థికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అమ్మవారి రూపాన్ని అక్కడ అలంకరించి అమ్మవారు కూడా పూజ చేసి, అంటే సరస్వతీదేవికి అనమాట పూజ చేసి ఇప్పుడు మహాన్యాసం అయింది. స్వామివారికి అభిషేకం జరుగుతోంది. ఈ అభిషేకం అయిన తర్వాత 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు బయటకు ఇస్తారండి. ఈ కలములు రేపు 15వ తారీఖునే సూర్య నమస్కారాలు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టి పూర్ణావతి అయిన తర్వాత ఆ కలములు పంచిపెడతారండి. అలాగే ఈ కలములు పెట్టిన విద్యార్థులు మనోధైర్యంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంటుందండి. అలాగే 50 మంది భక్తులు వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చి ఈ కలములు పట్టుకెళ్ళి వారి యొక్క భవిష్యత్తుని